మీ పిల్లలు కోల్డ్ కాఫ్తో బాధపడుతున్నారా? తినడానికి ఏమి ఇష్టపడటం లేదా? అయితే ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చికెన్ సూప్ తయారు చేసి పెట్టండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో చికెన్ వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఆనియన్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ అనేటువంటిది బాయిల్ అయిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేటువంటిది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేటువంటివి చిటపటలాడిన తర్వాత దానిలో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా వాటిని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దానిలో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పిల్లలకి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని చేసుకుంటే బాగుంటుంది. కానీ పించ్ ఆఫ్ మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే పిల్లలకి మంటగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దానిలో పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న వాటర్ని తీసుకొని ఇందులో పోయాలి. ఇది బాయిల్ అవుతున్న టైంలో వాటర్ అనేటువంటిది బాయిల్ అవుతున్న టైంలోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని చాక్తోటే కాదండి, హ్యాండ్స్తో కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మిగిలిన దాన్ని మనం చికెన్ కీమాగా కూడా చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న మిశ్రమాన్ని వాటర్ అనేటువంటిది హీట్ అయిన తర్వాత ఈ చికెన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న టైంలో దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ నేను దీనిలో పెప్పర్ పౌడర్ యూస్ చేశానండి. మీరు కావాలనుకున్న వాళ్ళు దీనిలో రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ వేసుకొని టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని వాటర్ పోసుకొని క్లమ్స్ లేకుండా కలుపుకోవాలి. నార్మల్గా సూప్స్కి కార్న్ ఫ్లోర్ అనేటువంటిది యూస్ చేస్తారు. నేను బేబీస్ వర్షన్ కాబట్టి హెల్దీ వర్షన్లో గోధుమ పిండి యూస్ చేశానండి. చికెన్ వాటర్ అనేటువంటివి బాగా బాయిల్ అయిన తర్వాత దీనిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న టైంలో ఇవి బాగా మరుగుతున్న తర్వాత దానిలో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత దానిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీస్ వర్షన్ చికెన్ సూప్ అనేటువంటిది రెడీ అవుతుంది. పిల్లలకి కాబట్టి ఇలాంటివి ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. లేదు కొంతమంది పిల్లలు ఇలానే తింటారు అనుకుంటే మనం ఇలా కూడా తినిపించవచ్చండి. లేదు అనుకుంటే స్ట్రెయిన్ చేసుకొని ఓన్లీ సూప్ లాగా కూడా తినిపించవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ అనేటువంటిది రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. Thank you for watching this video.